విషయం అస్తిత్వం గురించి మాట్లాడితే అది డైవర్ట్ అయిపోద్ది. సో దాంట్లో భాగంగానే దీన్ని తీసుకొచ్చారు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు వాళ్ళు 100% వాళ్ళు ఏది మాట్లాడే దాంట్ నుంచి ఏది తప్పు తీసి దాన్ని ఎట్లా అడ్వాంటేజ్ పొందాలనే ప్రయత్నం చేస్తుంటారు. అది కేవలము ఆ సభ లోపల దాని గురించి అసలు కాంట్రవర్సీ చేయాల్సిన అంశం లేదు. గత చరిత్రలో ఎన్నడూ కూడా 420 హామీలు అడుగుడు మేము అడ్వర్టైజ్ తీసుకోవడం కాదండి. మన ఈ టాపిక్ గురించి మాట్లాడు 420 గురించి మాట్లాడుతూ మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఆర్య గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ మీరు రుణమాఫీలు ఎక్కడ పోయినాయి, హరిత బంధువులు ఎక్కడ పోయినాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోయినాయి, మీరు ఇచ్చినటువంటి ఇంటికో ఉద్యోగం ఎక్కడ పోయింది, అల్లుడు వస్తే ఉండేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోయినాయి, రాజశేఖర రెడ్డి గారు కట్టించిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడాల్సిన హక్కు లేదు, అర్హత లేదు. 384 హామీలు మాయి మీ హామీలు నెరవేరినాయా, మా హామీలు నెరవేరు లెక్క తీద్దాం. మరి తీయండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని ఇచ్చిండ్రు? చూడండి, లెక్క తీయండి. 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఎక్కడ పోయింది? కటింగ్ ఎవరు చేసిర్రు? మేము తయారు చేసిపోతే రిబన్ కటింగ్ ఎవరు చేసిర్రు? ప్రజలు శ్రీనివాస్ గారు అవన్నీ చేయలేదు కాబట్టి మీకు ఇచ్చారు అవకాశం ఇచ్చిందండి. ఒక విషయము అక్కడ కేవలం 6 గ్యారంటీలు పోయి వీళ్ళది 6 కూటములుగా అయిపోయింది. సీఎం కుర్చీ కోసం 6 గ్యారంటీలు హరీష్ రావుది 3 కూటములు. ఒక్కొక్క విషయం ఒకటే కూటమి, సింగిల్ కూటమి, కేసీఆర్ కూటమి. సింగిల్ కూటమిలో 3 సబ్ కూటములు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ గారు లాంటి ఒక ఉత్తమమైనటువంటి రాజకీయవేత్త, విద్యార్థి జీవితం నుంచి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక సౌమ్యమైనటువంటి నాయకుడు, ఒక ఆర్గనైజేషన్ పరంగా పూర్తిగా అంకితభావంతో కట్టుబాటుతోటి పనిచేసేటువంటి నాయకుడిని రేవంత్ రెడ్డి గారికి బ్రాండ్ వేస్తారు. మీరు తీసుకుపోయి ఆయన కాంట్రవర్సీలో మాట్లాడతారు. ఆయన అక్కడ వచ్చినటువంటి అందరూ వచ్చిన వాళ్ళు రైతులు, ఎక్కువ శాతము మెజార్టీ శాతం రైతులు అక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రేస్ చేసే విధంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో రైతులే మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు, వాళ్ళు ఓట్లు ఇస్తేనే మేము అధికారంలోకి వచ్చామన్నారా మీరు? ఎవరు? ఎందుకని తెలంగాణ వాళ్ళు రైతులు ఉన్నప్పుడు వేరే వాళ్ళు పొగడాల్సిన అవసరం, వేరే వాళ్ళని పొగిడిండి. అక్కడ ఉన్న రైతుల్ని పొగిడినరు. అక్కడ ఆ ప్రాంతంలో 75-80 సంవత్సరాల నుంచి ఉండి పని చేసుకుంటూ ఆ ప్రాంత అభివృద్ధికి కాదు, అక్కడ ప్రాంతానికి దోహదపడినటువంటి అభివృద్ధికి దోహదపడినటువంటి రైతుల్ని పొగిడిండు. దాంట్లో వేరే వాళ్ళు ఎక్కడ పొగిడిండు? అక్కడ ఉన్న రైతులు గారండి. ఒక్క నిమిషం వాళ్ళు ఏంటంటే 75 ఏళ్ల క్రితం మీరు వచ్చారు, బాగుంది బాగుంది, మేము కాదంటలే. నిజామాబాద్ బిడ్డలు కదా, ఇంకా ఆంధ్ర తెలంగాణ ఏమనుందా? లేదు కదా. మీరు ఎవరి మెప్పు ఉందని ఆ మాట మాట్లాడే తెలంగాణ రైతులే కాదండి, ఆంధ్ర రైతులు కాదు, తెలంగాణ రైతులే. ఇక్కడ పుట్టిన బిడ్డలు వాళ్ళ గురించి నీకు కోటి చేయాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉన్నది కాబట్టి చెప్పిండ్రు. వాళ్ళకి అవసరం ఉన్నది, ప్రాంతం వాళ్ళు రాజకీయ అవసరం కాదండి. ఆ మనుషులను ప్రేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి తప్పేం లేదు. ఒక విషయం మీరు అంత ఇన్వాల్వ్ అయితే మేము చెప్పలేము. విషయం ఏంటంటే మహేష్ గౌడ్ గారు మాట్లాడిన దాంట్లో అనాపైస్తో కూడా తప్పు లేదు. ఎందుకోసం లేదు అంటే లేదండి, సమస్య లేదు, ఆయన ఏం లేదు, తప్పే కాదు. అది ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడిందే తప్పు. ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టడం తెలంగాణ తోటి వాళ్ళకి ఏమి కాదండి. తెలుస్తుంది ఎందుకు గెలవరు చూడండి, చూతురు కాదండి. ఒక విషయం, అక్కడ ఉన్నటువంటి రైతులు, అక్కడ వాస్తవికత తెలిసినటువంటి రైతులు ఈయన మాట్లాడిన దానికి చాలా సంతోషంగా నేను కూడా 4 రైతులు ఫోన్ లో మాట్లాడినా. అయితే ఒక విషయం, మహేష్ కుమార్ గౌడ్ లాంటి సౌమ్యమైన వ్యక్తిని కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ లో ఇరికించి అక్కడ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మంచి అభివృద్ధి చెంది పునాదులు బీఆర్ఎస్ పునాదులు కదిలిపోతున్న స్థితిలో వాళ్ళ అస్తిత్వం కాపాడుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి
దుర్మార్గమైన ప్రక్రియ ఇది. రైట్ అండి, రైట్. విజయార్య గారు, ఫైనల్ గా వరి కాకుండా ఆయిల్ ఫామ్ వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సూచించారు. గతంలో కూడా కేసీఆర్ లాంటి వ్యాఖ్యలు చేశారు. ఏవైతే వాటర్ తక్కువగా కన్స్యూమ్ చేస్తాయో ఆ పంటలు వేయండి, వరి ఇప్పటికీ ఎక్కువైపోయింది అంటే కాంగ్రెస్ వాళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచే సేమ్ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే కాపీ పేస్ట్. మా దగ్గర ప్రణాళిక ఉంది. మా దగ్గర ప్రణాళిక ఎట్లా ఉంది? మా తెలంగాణ మేధావులు ఇచ్చిన ప్రణాళిక ఉంది, దాన్నే ఇంప్లిమెంటేషన్. సెంట్రల్ గవర్నమెంట్ అది ప్రపోజ్ చేసినటువంటి స్కీమ్, ఎవరైనా దాన్ని స్పాన్సర్ కానీ అప్పట్లో వ్యతిరేకించారు కదా. అవును, కానీ ఒకటండి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి స్కీమ్ ఆయిల్ ఫార్మేషన్ అనేది స్టేట్ గవర్నమెంట్ పాలసీ కాదు. మీ ఆయిల్ ఫామ్ ఎప్పుడైతే మనకి ఇక్కడ ఇబ్బందులు వచ్చినాయో, మొన్న వార్ వల్ల వార్ వల్ల వచ్చినటువంటి సమస్య, ఉక్రెయిన్ వార్ వల్ల వచ్చినటువంటి సమస్యలు, ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించాలన్న దాని మీద, ఆయిల్ ఫార్మ్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ, దాంట్లో భాగంగా వాళ్ళు సబ్సిడీస్ ఇస్తున్నారు. నేను ఆయిల్ ఫామ్ పెట్టినా నాకు దానికి వీళ్ళు ఇది ఎవరో తెలంగాణ గవర్నమెంట్ ఆయన మానసిక పుత్రిక ఏం కాదు అది. దాన్ని మాత్రమే వాళ్ళు అప్పుడు వ్యతిరేకించి వరి పెట్టొద్దు అని అన్నారు. వరి వేస్తే ఉరే అన్నాడు, అందుకోసం వ్యతిరేకించారు. అప్పుడు ఉరేస్తే ఉరే అని చెప్పిండు. కాంగ్రెస్ అంటుంది అన్నమాట. మా కేసీఆర్ గారు ఏ రోజు అవకాశవాద ముచ్చట్లు మాట్లాడలేదు. ఆయన వాస్తవాలు లాంగ్ టర్మ్ లో ఏముంటుందో గదే మాట్లాడాడు. వీళ్ళకి ఏముంటదంటే అప్పుడేమో మీరు అన్నట్టే, అప్పుడేమో చెడ్డ కొడుతుంది, ఇప్పుడు ఆయన అన్న మాట ఇప్పుడు మళ్ళీ వాళ్ళే చేస్తారు. ఇంకా దాంట్లో మీరు అర్థం చేసుకోండి, ప్రజలకు అర్థమైపోయింది. అరే వీళ్ళకి సోయలేని వ్యక్తులు అనవసరంగా ఓట్లేసినప్పుడు అవి పూరగాళ్ళకి వేసినట్టుంది పంచాయతీ. రాజకీయం అంటే ఒక హుందాతనంగా గత కాలంలో ఉన్నట్టుగా కేసీఆర్ గారు ఒక సిస్టమ్ క్రియేట్ చేసిండు, దాన్ని వీళ్ళు పాడు చేస్తున్నారు అనేది అందరికి ప్రజలకు వచ్చేసింది. కాబట్టి మేమేమంటున్నామంటే, మీరు చేస్తే పరిపాలన సక్రమంగా చెయ్యండి, లేదు మాకు చేతనైతే లేదు పక్కన తప్పుకుంటే ఎన్నికలు పెట్టుకుందాం. మీకు అదే కావాలి, ఎన్నికలు పెట్టుకుందాం. లోకల్ బాడీ ఎన్నికల టైం అయిపోయింది, పెట్టాలి కదండి. ఎందుకు పెడతారు? ఆడ ఓట్లు పడాయి గ్రామాలకి, దీన్ని సాగదీస్తా ఉంటారు. దీన్ని సాగదీస్తా ఇప్పుడు ఇంకా 1 year అవుతుందో లేకపోతే ఎలక్షన్ ముందర పెడతారో తెలియదు మనకు. 2028 వరకు కూడా సాగదీస్తారు. వీళ్ళకు దమ్ము ధైర్యం ఉండాలి. మీరు లోకల్ బాడీ ఎన్నికలు పెడతారా పెట్టండి, లేదు మీరు రాజీనామా చేసి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మా కేసీఆర్ గారులకు ముందస్తు ఎన్నికలు పెట్టమని అంటున్నాం. పార్లమెంట్ ఎన్నికలతోటి కలిసి వస్తే నేషనల్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యిందని 6 నెలల ముందు పెట్టుకొని ఎన్నికలు పబ్బం గడుపుకున్నాడు. ఇమీడియట్ గా పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైంది? 2019 రేవంత్ రెడ్డి గారిని, ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారిని, ఇద్దరిని రాజీనామా చేయమని చెప్పండి. ఇదే శ్రీనివాస్ గారిని మేము అడుగుతా ఉన్నాము. వాళ్ళిద్దరిని మళ్ళీ ఎన్నికల్లో నిలవడమనండి. మీకు తెలుస్తుంది ఎందుకు గెలవరండి, మీకు తెలుస్తుంది. కేసీఆర్ గారు పవర్ విజయార్య గారు ఈ టాపిక్ గురించి ఏం చెప్తారు? అంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు, పదవి రాజీనామా చేయాలన్నారు, ఫైనల్ గా ఏం చెప్తారు? అంటే ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అంటే రైట్, సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా కొంతమంది మీడియా హెడ్స్ డోర్స్ ఓపెన్ చేయడం, కార్ ఎక్కించడం, వంగి దండాలు పెట్టడం చాలా మంది తీవ్రంగా వ్యతిరేకించారు. సో అలాంటి సంఘటన ఇది అనుకోవాలా? అయితే ఈడ ప్రాబ్లం ఏమవుతుందనంటే, మీరు ఉండొచ్చు, మీరు నాయకులుగా ఎదిగి ముఖ్యమంత్రి అయినరు, మీరు రాష్ట్ర అధ్యక్షులైనరు, చాలా సంతోషం. మీ కష్టార్జితం మీకు వచ్చిందని అనుకుందాం. మీరు దొడ్డిదారిలో వచ్చిర్రా సక్రమైన దారి మాకు సంబంధం లేదు అది. కానీ ఆ పదవి హుందాతనాన్ని, దాని లిమిటేషన్స్ ను మీరు అర్థం చేసుకొని ప్రవర్తించకపోతే అదేంది? తెలంగాణ హెడ్ నువ్వు ఇట్లా గదిల్లా ఎట్లా మాట్లాడినా తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి అంటారు, అంతే. అర్థమైంది కదా? అట్లనే రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఎవరైనా ఉండొచ్చు, సీనియర్నే ఉండొచ్చు, నేనే ఉండొచ్చు, ఇంకోరైనా ఉండొచ్చు. అలాంటి సందర్భంలో పేరు తర్వాత వస్తుంది, కానీ నీ డిసిగ్నేషన్ అనేది చాలా ముఖ్యం. ఆ డెకోరం ను, ముఖ్యమంత్రి డెకోరం ను నీవెందుకు కరెక్ట్ గా నువ్వు నిర్వర్తిస్తలేవు? అలాగే రాష్ట్ర అధ్యక్షుడు డెకోరం ఉంటది, దాన్ని మీరు ఎందుకు ఫుల్ఫిల్ చేయట్లేదు? ఏం అవసరం అని చెప్పి మీరు ఆ స్థాయిని తగ్గిస్తూ మాట్లాడడం దేనికి అనేది మా బాధ. దాని వల్ల తెలంగాణ ఇజ్జత్ పోతుంది. తెలంగాణ ఇజ్జత్ తీయకండి, ఇజ్జత్ కాపాడండి. మా కేసీఆర్ గారు రోషం బీసం తెలంగాణ అంటే అబ్బా ఈడ్రాబాయ్
మొగోడు అన్నట్టు చూపెట్టాడు మా కేసీఆర్ గారు. మీరెక్కడ Right. అసలు మీరు ఎందుకు రాజకీయ నాయకులు అయ్యారో మాకు అర్థం కాదు. రైట్ అండి. సెవెన్ మా తెలంగాణ ప్రజల సిగ్గు తీయండి. వన్ మినిట్ అండి. కేసీఆర్ ఇందాక మీరు పవన్ కళ్యాణ్ గురించి స్పందిస్తా అన్నారు, అదొకటి అండ్ ఇప్పుడు ఒకటి. పవన్ కళ్యాణ్ గారు కూడా అతని విషయంలో కొంచెం క్లారిటీ కన్ఫ్యూజ్ ఏంటంటే అది అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే విధానంలో పొరపాటు ఉంది. ఆయన మాట్లాడే తీరు తప్ప. ఆయన చెప్పదలుచుకుంది ఏమిటంటే ఎన్టీ రామారావు రోజు 2 రూపాయల బియ్యంతో వరకు సామాన్య ప్రజలు అన్నం వండుకున్నారు. అది ఒప్పుకోవాల్సిన విషయం. అది ఈ తెలంగాణ రాష్ట్రం కదా, ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి తెలంగాణ అంతా తెలంగాణ ఆంధ్రలో జరిగింది.